లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ డిఫరెన్సియేషన్. మీరు ఒక బైక్ని స్టార్ట్ చేశారనుకుందాం. బైక్ని స్టార్ట్ చేసినప్పుడు మీ వెలాసిటీ ఏముంటుంది? 0 ఉంటుంది. ఏమన్నా డిస్ప్లేస్ అవుతారా? అవ్వరు. వన్స్ మీరు బైక్ని యాక్సలరేట్ చేయడం స్టార్ట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం మీ వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. సో నేను డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైంని గ్రాఫ్ డ్రా చేశాను. సో ఇక్కడ నేను డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఎందుకు రాశాను? వై ఆఫ్ టీ అని ఎందుకు రాశాను? మీకు విత్ రెస్పెక్ట్ టు టైం డిస్ప్లేస్ అవుతున్నారు కాబట్టి ఐ ఆమ్ కన్సిడరింగ్ డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ ద మిడ్ వే ఆఫ్ జర్నీ మీరు పాయింట్ 1 దగ్గర ఉన్నారు. సో కరస్పాండింగ్ టైంని నేను T1 అనుకున్నాను. సో ఆఫ్టర్ T1 మీరు ఇంకొంత టైం డెల్టా టీ టైంని ట్రావెల్ చేసి పాయింట్ 2కి రీచ్ అయ్యారు. పాయింట్ 2కి మీరు రీచ్ అయ్యారు. కరస్పాండింగ్ టైము T2. కరస్పాండింగ్ టైం వాల్యూ అంటే మీరు ఎంత టైం ట్రావెల్ చేశారు? బిట్వీన్ పాయింట్ 1 అండ్ పాయింట్ 2 డెల్టా టీ విచ్ ఈస్ కన్సిడరబుల్ టైం డెల్టా టీ. సో ఆబ్వియస్గా టైంలో మీరు ఏమవుతారు? డిస్ప్లేస్ అవుతారు కదా. సో ఆ కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? నేను డెల్టా వై అనుకుంటున్నాను. డెల్టా వై ఈజ్ కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టైం డెల్టా టీ. ఇప్పుడు నేను ఒక లైన్ ఏదైతే పాయింట్ 1 పాయింట్ 2 ఉందో ఆ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ లైన్కి ఒక స్లోప్ ఉంటుంది కదా. స్లోప్ ఆఫ్ దట్ లైన్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్. సో ఆ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. మనకి స్లోప్ అంటే ఏంటి? m. ఇంకో విధంగా ఏమనొచ్చు? tan θ అని కూడా అనొచ్చు. సో స్లోప్ ఏమవుతుంది? స్లోప్ అంటే ఏంటి? ఆ లైన్కి tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ లైన్కి ఆపోజిట్ అంటే ఏముంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆపోజిట్ అంటే ఇదేనా? ఇదేంటి? డెల్టా వైఏ కదా. ఆ లైన్కి ఏదైతే ఎల్లో లైన్ ఉందో దానికి అడ్జసెంట్ ఏమవుతుంది? ఇదే కదా, డెల్టా టీఏ కదా అది. సో ఆబ్వియస్గా tan θ ఏమవుతుంది? డెల్టా వై బై డెల్టా టీ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆబ్వియస్గా స్లోప్ ఏం రాయొచ్చు ఇక్కడ? స్లోప్ డెల్టా వై బై డెల్టా టీ, స్లోప్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ 1 and 2 క్లియర్గా అంటే ఓకేనా. నౌ ఇప్పుడు మీరు ఏం చేశారు? డెల్టా వై డిస్ప్లేస్ అయ్యారు ఇన్ డెల్టా టైం టీ. ఆబ్వియస్గా మీకు యావరేజ్ వెలాసిటీ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? చూడండి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో యావరేజ్ వెలాసిటీ అని ఎందుకు అంటున్నాము? బిట్వీన్ 2 పాయింట్స్ కాబట్టి యావరేజ్ అనే అంటాం కదా. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆ బిట్వీన్ 2 పాయింట్స్ ఎంత డిస్ప్లేస్ అయ్యాము? డెల్టా వై డిస్ప్లేస్ అయ్యాము. బై టైం ఎంత తీసుకున్నాము? డెల్టా టీ టైం తీసుకున్నాం. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్లోప్ ఆఫ్ దట్ లైన్ పాసింగ్ త్రూ దోస్ 2 పాయింట్స్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. అంటే సింపుల్ గా మనకి ఏంటి? డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ లో 2 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో పాయింట్ 1 పాయింట్ 2 తీసుకున్నాను. వాటి యొక్క స్లోప్ ఏదైతే ఉందో ఆ స్లోప్ మనకి ఏమిస్తుంది? యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. ఇక్కడ నేను క్లియర్ గా రాస్తున్నాను చూడండి. స్లోప్ ఆఫ్ ద లైన్ passing through 1 and 2 points gives us the average velocity between the points. So ఆ 2 పాయింట్స్ మధ్య స్లోప్ ఏదైతే లైన్ జాయినింగ్ చేస్తున్నామో ఆ లైన్ యొక్క స్లోప్ మనకి ఏమిస్తుంది? యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్. నౌ అగైన్ నేను ఆ పోర్షన్ ని తీసుకుంటున్నాను. సో ఈ లైన్ యొక్క స్లోప్ మనకి ఏమిస్తుంది? వి యావరేజ్ ఇస్తుంది బిట్వీన్ 1 and 2 పాయింట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు అట్ ఎనీ ఇన్స్టాంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాయింట్ 1 దగ్గర నాకు వెలాసిటీ కావాలి, నాకు యావరేజ్ వెలాసిటీ వద్దు. వెంటనే నేను ఏం చేస్తాను? ఆ పాయింట్ నుంచి పాస్ అయ్యే ఓన్లీ ఆ పాయింట్ నుంచి పాస్ అయ్యే ఒక టాంజెంట్ ఎందుకు అంటున్నాను నేను? ఆ కర్వ్ని ఆ ఒక్క పాయింట్ దగ్గరే టచ్ చేయాలి కాబట్టి. సో విచ్ ఈస్ ద టాంజెంట్ టు దట్ కర్వ్ పాసింగ్ త్రూ పాయింట్ 1. సో ఇప్పుడు ఆ టాంజెంట్ యొక్క స్లోప్ నే ఫైండ్ అవుట్ చేశానంటే గివ్స్ us ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అట్ పాయింట్ 1. మీకు అర్థమైంది అనుకుంటా. ఇందాకేమో 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ దాని స్లోప్ ఏమవుతుంది? వెలాసిటీ అన్నాం. బట్ అదేంటి? 2 పాయింట్స్ కాబట్టి యావరేజ్ వెలాసిటీ. బట్ ఇక్కడ ఏంటి? పాయింట్ ఎస్పెషల్లీ పాయింట్ 1 అక్కడ నాకు ఇన్స్టాంట్ లో కావాలి అన్నప్పుడు నేనేమంటున్నాను? ఆ పాయింట్ నుంచి టాంజెంట్ గీసి వెంటనే ఆ టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కుంటే నాకేమొస్తుంది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వస్తుంది. బట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను తీసుకుని ఇక్కడ రెడ్ కలర్ హైలైట్ చేస్తున్నాను చూడండి.
ఇందాక ఈ 2 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 పాయింట్స్ మధ్య నాకు ఎంత టైం ఉంది, టైం ల్యాప్ డెల్టా టీ ఉంది. అందుకని ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కూడా చాలా ఎక్కువ. మనం డిస్టెన్స్ ట్రావెల్ చేసాము టైంలో, బట్ ఆ టైం ఏదైతే ఉందో నేను తీసుకున్న టైము నెగ్లిజిబుల్ టైం అయితే వెనెవర్ డెల్టా టీ టెన్స్ టు 0 అన్నాను అనుకో, వెంటనే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 1 పాయింట్ 2 ఇక్కడ ఉంది, నేను డెల్టా టీ తర్వాతే కదా ఆ పాయింట్కి రీచ్ అయింది. నేను ఇప్పుడు డెల్టా టీని తగ్గించుకుంటూ వచ్చాను అనుకో, తగ్గిస్తున్నాను చూడండి, ఐఆమ్ కమింగ్ టువర్డ్స్ పాయింట్ 1. whenever delta t tends to 0 then it becomes instant. whenever delta t tends to 0 దాని వెంటనే నేను ఏమంటాను, dt అంటాను. నెగ్లిజిబుల్ చేంజ్, నాట్ కన్సిడరబుల్ చేంజ్. డెల్టా టీ అంటే కన్సిడరబుల్ చేంజ్ ఇన్ టైం, dt అంటే మైన్యూట్ చేంజ్ ఇన్ టైం నాకు కావాలి. సో ఇప్పుడు నేను ఏమంటాను, ఇందాక వి యావరేజ్ అన్నాను, దాన్ని ఏమన్నా నేను డెల్టా వై బై డెల్టా టీ. ఇప్పుడు నేను ఏమన్నాను, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0. లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 అంటే ఏంటి, డెల్టా టీ వాల్యూ అనేది అప్రోచింగ్ టువర్డ్స్ 0. అప్పుడు వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇన్స్టాంట్. సో ఆబ్వియస్గా డెల్టా టీ మీకు తగ్గుతూ ఉందంటే అంటే మీరు ఆ ఇన్స్టాంట్కి వస్తున్నట్టుగా, ప్రీవియస్ ఇన్స్టాంట్ పాయింట్ 1 దగ్గరకు వస్తున్నట్టే కదా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. ఇప్పుడు ఏమవుద్ది, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా వై బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డిటి విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డెరివేటివ్. ఇదేమంటున్నాను నేను, డెరివేటివ్. అంటే సింపుల్గా ఏంటి, డివై అంటే మైన్యూట్ చేంజ్, డెల్టా వై అంటే కన్సిడరబుల్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఇన్ మైన్యూట్ టైం విచ్ గివ్స్ అస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇప్పుడు నాకేమవుతుంది, డెల్టా వై బై, ఇక్కడ రాసిన చూడండి ఎల్లో కలర్లో, డెల్టా వై బై డెల్టా టీ మనకేమిస్తుంది, వి యావరేజ్ ఇస్తుంది, విచ్ రిప్రజెంట్స్ స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ బిట్వీన్ 2 పాయింట్స్. స్లోప్ ఏమిస్తున్నది మనకి, స్లోప్ ఆఫ్ లైన్. అదే నేను ఇన్స్టాంట్ అంటే ఏమంటున్నాను, నేను వి ఇన్స్టాంట్ ఐ అనుకుంటున్నాను, విచ్ ఈస్ డివై బై డిటి whenever delta t tends to 0. ఆబ్వియస్గా ఏమిస్తుంది, డివై బై డిటి అంటే మనకి ఏమిస్తుంది, స్లోప్ ఆఫ్, రాసిన చూడండి ఇక్కడ, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ పాసింగ్ త్రూ ద పాయింట్. సో మీకు డిఫరెన్షియేషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను.